పడుతున్నప్పుడు పట్టుకోవాలి. అది స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కరెక్షన్స్ ఇప్పుడు ఏ సెక్టార్ లో తీసుకోవాలి శేషు గారు? ఇప్పుడు ఇంత కొంత కరెక్షన్ వచ్చింది కాబట్టి స్మాల్ అండ్ మిడ్ క్యాప్ అయినా లార్జ్ క్యాప్ అయినా ఏ సెక్టార్ వైపు చూస్తే బాగుంటుంది? మన బడ్జెట్ కూడా ప్రవేశపెట్టిన తర్వాత ఒక రూపం వచ్చింది కాబట్టి ఎటువైపు ఇన్వెస్టర్స్ చూడాలి? ఈ బడ్జెట్ లో మనకి ఎటువంటి స్టాక్ మార్కెట్స్ పరంగా డైరెక్ట్ గా బడ్జెట్ నుంచి స్టాక్ మార్కెట్ పాజిటివ్ గా వచ్చిన అంశం పెద్దగా లేదండి. అయితే కొంచెం ఉన్న దాంట్లో కొంచెం ఏంటి అంటే పాజిటివ్ గా చెప్పాలి అంటే కన్స్యూమర్ స్పెండింగ్ ని పెంచే విధంగా గవర్నమెంట్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. లైక్ 1 లక్షల లోపల ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఏంటంటే పర్చేసింగ్, అంటే వాళ్ళకి ఏంటి డబ్బులు మిగిలాయి అనుకోండి, ఏదైనా వస్తువు కొనుక్కుంటారు. సో కాబట్టి ఏంటంటే కన్స్యూమర్ స్పెండింగ్ ఎక్కువ కావచ్చు. ఇప్పుడు ఆల్రెడీ 5-6 నెలల నుంచి కొంచెం తగ్గింది, బట్ దానికి ముందు బాగానే ఉంది. సో కన్స్యూమర్ రిలేటెడ్ స్టాక్స్ ఒకటి. తర్వాత పదే చెప్తూ ఉంటాను, హెల్త్ కేర్ అండి. మీరు చూస్తే మార్కెట్స్ ఇంత పడుతుంటే హాస్పిటల్ స్టాక్స్ పట్టలేదు, అంటే పడ్డాయి కొంచెం, మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే భారీగా పడలేదు అనమాట. కాబట్టి అటువంటి స్టాక్స్, ఫార్మా స్టాక్స్, అదేవిధంగా ఇన్ఫ్రాకి ఇంకా నేను అనుకోవడము ఫ్యూచర్ బ్రహ్మాండంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. లేటెస్ట్ బడ్జెట్ లో అంత పెంచలేదు ఇన్ఫ్రాకి అలొకేషన్స్, లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే పెంచలేదు. బట్ అయినా సరే ఇన్ఫ్రా అనేది ఫ్యూచర్ బాగుంటుంది. సో ఇన్ఫ్రా ఒకటి, ఇంతకుముందు చెప్పిన కన్స్యూమర్ స్పెండింగ్ ఒకటి. తర్వాత కొన్ని యూనిక్ స్టాక్స్ ఉంటాయండి, అంటే న్యూ ఏజ్ ఎకానమీ స్టాక్స్ అంటాం. లైక్ జొమాటో ఒకటి ఉంది. జొమాటో లాంటి స్టాక్స్ ని భారీ కరెక్షన్స్ వచ్చినప్పుడు, అంటే 200 బిలో వచ్చినప్పుడు 180-200 మధ్యలో పిక్ చేసుకోవడము, ఇటువంటి స్టాక్స్ కరెక్షన్. జొమాటో చెప్పారు, స్విగ్గీ కూడా న్యూ ఏజ్ స్టాకే కదా. అది చాలా రీసెంట్ గా చాలా కరెక్ట్ అయింది. ఐపీఓ ప్రైస్ కంటే కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇవాళ 330కి వచ్చినట్టుంది, 390 ఐపీఓ ప్రైస్ అయితే. అవునండి, అంటే స్విగ్గీలో కొంచెం ఏంటి అంటే అండి, అటు జొమాటోతో కంపేర్ చేసుకుంటే స్విగ్గీ అంతా వెనకబడిపోయిందని చెప్పొచ్చు అండి. అటు రెండిట్లో, అటు ఫుడ్ డెలివరీలోను, అదే విధంగా మనకి ఈ గ్రాసరీ అంటే క్విక్ డెలివరీ ఉంది కదా, దాంట్లో కూడా కొంచెం వెనకబడింది. అది కూడా ఓకే కానీ, బట్ నా ఓట్ వచ్చి జొమాటో అండి. ఎందుకంటే జొమాటో వాళ్ళు ఆల్రెడీ ప్రాఫిట్స్ లో ఉన్నారు కాబట్టి. ప్రాఫిట్స్ అని కాదు, ప్రాఫిట్ మనం కాదండి, ప్రాఫిట్ అని కాదు, అంటే ఆ బిజినెస్ వాళ్ళ అప్రోచ్, తర్వాత గ్రోత్, తర్వాత ఇవన్నీ కలుపుకుంటే మనకి, అంటే ఓవరాల్ గా ఫుడ్ డెలివరీ 60% జొమాటో, 40% స్విగ్గీ అండి. దీంతో పాటు బ్లింకిట్ చూడండి, బ్లింకిట్ లో కూడా వీళ్ళే మన జొమాటో వాళ్ళే ముందుకు వెళ్ళారు. కాబట్టి ఏంటంటే జొమాటోకే బెటర్ అని నేను చెప్తాను. ఓకే, సో న్యూ ఏజ్ స్టాక్స్ అంటే ఇంకా ఇప్పుడు స్విగ్గీ, జొమాటో లాంటి ఫ్యూచర్ ఉన్న స్టాక్స్ ఎటువంటి స్టాక్స్ గా చెప్తారు? పైసా బజార్, ఇవన్నీ కూడా న్యూ ఏజ్ స్టాక్స్ ఏనండి. తర్వాత గోల్డ్ డిజిటల్ అని ఉంది. సో అది రీసెంట్ గా నెంబర్స్ బాగా కరెక్ట్ అయింది. అటువంటివి కూడా మనం ట్రై చేయొచ్చు అండి. ఎందుకంటే ఫ్యూచర్ అంతా కూడా ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితం అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి అన్ని రకాలుగా, అటు మోటార్ ఇన్సూరెన్స్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, అన్ని రకాల ఇన్సూరెన్స్ గోల్డ్ డిజిటల్ వాళ్ళు త్రూ ఆన్లైన్ ద్వారా చేస్తారు. సో టెక్నాలజీ బేస్డ్ కంపెనీ అది ఒకటి. తర్వాత పైసా బజార్ ఒకటి. ఇటువంటివన్నీ కూడా ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి కరెక్షన్స్ లో ఇటువంటి స్టాక్స్ ని, అంటే మీ దృష్టి ఒకటి 1 year 2 years అని కాదండి, బాగా ఒక 4-5 ఏళ్ళ ఉద్దేశం ఉంటే ఇటువంటి స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడి నుంచి పడ్డానికి కూడా అవకాశాలు ఉంటాయి.